టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్ కేసు ముందుకు సాగుతోందా? కేవలం నోటీసులు విచారణకే పరిమితం కానుందా అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. కానీ పోలీస్ అధికారులు మాత్రం అప్పుడప్పుడు నోటీసులు ఇస్తూ విచారణలు చేస్తూ ఇష్యూను అలా నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణ ఒకవైపు జరుగుతుండగానే ఈడీ రంగంలోకి దిగింది. ఇక తాజాగా సినిమా ఆర్టిస్టులకు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఇక ఈ నెల 23న రానా, 30న ప్రకాష్ రాజ్ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ కేసులో బెట్టింగ్ యాప్ల ద్వారా మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా గూగుల్, మెటా వంటి సంస్థలు ఇలాంటి యాప్లకు తమ వేదికలపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నట్లు ఈడీ ఆరోపించింది. ఈ టెక్ సంస్థలు కేవలం ప్రకటనల కోసం స్లాట్లు కేటాయించడమే కాదు, సంబంధిత వెబ్సైట్లకు లింకులు కూడా అందుబాటులో ఉంచుతున్నాయని స్పష్టం చేసింది. ఇక ఈడీ విచారణతో ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం కానుంది. యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎన్ని కోట్లు గడించారు అనే అంశాలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. విచారణలు ఇంకా సాగుతున్నప్పటికీ టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం బెట్టింగ్ జోలికి వెళ్లటం లేదు. పైగా తాము తెలుసో తెలియకో వాటిని ప్రమోట్ చేశామని వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయినా సరే ఈడీ రంగంలోకి దిగటంతో ఆర్థిక లావాదేవీలు బయటకు రానున్నాయని చెప్పాలి.